Hey, Jacko, long live! Long live, long live! Hey, Jacko, long live! ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి! ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి! స్పాట్ రెమ్యునరేషన్ వెంటనే పెంచాలి! స్పాట్ రెమ్యునరేషన్ వెంటనే పెంచాలి! టిఆర్సీ వెంటనే పెంచాలి! టిఆర్సీ వెంటనే పెంచాలి! స్పాట్ రెమ్యునరేషన్ రెట్టింపు చేయాలి. స్పాట్ రెమ్యునరేషన్ వెంటనే రెట్టింపు చేయాలి. స్పెషల్ అసిస్టెంట్లకు డిఏలు చేయాలి. స్పెషల్ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. స్పెషల్ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆవాజ్తో అమేక్ హై, ఆవాజ్తో అమేక్ హై. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి! ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి! నా పేరు తిరుగోల శ్యామ్ సుందర్. నేను యుఎస్పిసి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. కామ్రేడ్స్, అయితే గత కొంతకాలంగా మా ఉపాధ్యాయులకు స్పాట్ రెమ్యునరేషన్ పెంచడం లేదు. కనీసం 50% పెంచి అట్లాగే అసిస్టెంట్లకు కూడా వాళ్ళకి టీఏస్ డిఎస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జాక్టో యుఎస్పిసి టీటీజేఏసీ తరఫున ఈ ధర్నా చేపట్టడం జరిగింది. అట్లాగే మా ఉపాధ్యాయులకు బాకాయి ఉన్న పెండింగ్ బిల్స్ కానీ డిఎస్ కానీ టీఆర్సీ కానీ వెంటనే ప్రకటించని ఎడల ఈ 3 కుటుంబాలు మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వం గమనించి మా ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను తక్షణమే తీర్చాలని కోరుతున్నాం. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాలలో టీటీజేఏసీ, జాక్టో, యుఎస్పిఎస్సి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో గతంలో చెల్లించినటువంటి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రేట్స్ కూడా రివైజ్ చేసి, అలాగే ఎస్ఎస్సి స్పాట్కి సంబంధించినటువంటి అమౌంట్ను కూడా రివైజ్ చేసి వెంటనే కొత్త జీవో రూపొందించి మాకు వెంటనే బకాయిలు చెల్లించాలని నేను కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమం మరి ముందు కూడా చేయాలని నేను కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి మా తరఫున ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే అసలు పెండింగ్ బకాయిలు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఈ బకాయిలు చెల్లిస్తే ఉపాధ్యాయులకు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుందని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా టీటీజేఏసీ, యూపీఎస్సి, జాక్టో పిలుపు మేరకు 10th ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ దగ్గర 2025 యొక్క స్పాట్ రెమ్యునరేషన్ చెల్లించాలని, అదేవిధంగా 2018లో 18 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగన్న సర్వే యొక్క రెమ్యునరేషన్ ఎన్యూమరేటర్లకు 10,000, సూపర్వైజర్లకు 12,000, దాదాపు 33 జిల్లాల్లో 100 కోట్ల రూపాయల్లో కేవలం 50 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది. అవి కూడా వెంటనే చెల్లించాలని, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఎస్ఎస్సి స్పాట్ సెంటర్లలో కేవలం 8 సెంటర్లకు మాత్రమే డబ్బులు చెల్లించడం జరిగింది. 2025 ఎస్ఎస్సి స్పాట్ రెమ్యునరేషన్ మిగతా జిల్లాలలో చెల్లించలేదు. దాదాపు 20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా గత 7 సంవత్సరాల నుండి ఎస్ఎస్సి యొక్క స్పాటు డబ్బులు పెంచలేదు. కేవలం 10 రూపాయలు మాత్రమే ఒక్కొక్క స్క్రిప్ట్కు ఉంచడం జరిగింది. ఇంటర్మీడియట్కి వస్తే 2 సార్లు పెంచడం జరిగింది. వాటిని కూడా 50% పెంచాలని, ఈ 2026 యొక్క స్పాటు కాగానే రెమ్యునరేషన్ చెల్లించాలని, అంతేకాకుండా ఇది జాక్టో యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆరంభం మాత్రమే. మిగతా సమస్యల కోసం కూడా టీఆర్సీ కానీ, పెండింగ్ డిఏల విషయంలో కానీ, పెండింగ్ బకాయిల నుంచి కానీ ముందు కూడా ఉద్యమం చేయడానికి
మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఎన్నిసార్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికే కానీ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా శాసన మండలి కూడా శ్రీపాల్ రెడ్డి గారు ఈ విషయం మీద లేవనెత్తినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. వెంటనే రాని పక్షంలో మేము తదుపరి కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం.